ఎమ్మెల్యేలని కాపాడుకోవడానికి బీఆర్ఎస్ ఏం చేయబోతోంది అంటే ఏం చెప్తారు? బికాజ్ కాంగ్రెస్లోకి వలసలు ఆగుతాయని మీరు అనుకుంటున్నారా? అంటే మేము ప్రత్యేకమైనటువంటి చర్య మేము చేపట్టాల్సింది ఏం లేదండి. తెలంగాణ మీద ప్రేమ ఉన్న వాళ్ళు, తెలంగాణ రాష్ట్ర సాధన మీద ప్రేమ ఉన్న వాళ్ళు, తెలంగాణని గాడిలో పెట్టుకునాల్సినటువంటి ప్రేమ ఉన్న వాళ్ళేమో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీతో ఉంటారు. లేదా స్వలాభాల కోసం పోవడము, వారి వారి కార్యకలాపాల కోసమో, డబ్బు సంపాదించడం కోసమో, లేకపోతే కాంగ్రెస్ పార్టీ చూపించినటువంటి ఏదైనా ఆశకు లొంగిపోయిన వాళ్ళు ఉంటే మాత్రం పోతారు. దానికి ప్రత్యేకమైనటువంటి చర్యలు ఏం లేవు. అంటే ఒక నేతగా డెఫినెట్గా కేసీఆర్ గారు పార్టీ అధ్యక్షుడిగా ఎమ్మెల్యేలను పిలిచి తప్పకుండా మనకు మంచి రోజులు వస్తాయి, ఎవరు తొందరపడొద్దు, ఎందుకంటే రాజకీయాల్లో ఆత్మహత్యలే ఉంటాయి, హత్యలు ఉండవు అని చెప్పేసి అర్థం చేసుకునే వారికి అందరూ కూడా చెప్తున్నారు. అంతే తప్ప దానికి ఒక ప్రత్యేకమైనటువంటి కార్యాచరణ కానీ ప్రత్యేకమైన కార్యకలాపాలు కానీ ఉండవు. అంటే పోతున్న వారి గురించి అంటే వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఎందుకు పోతున్నారు, ఏం అవసరాల కోసం పోతున్నారు, ఇప్పుడు ఆల్రెడీ దాదాపుగా ఒక 6-7 నెలల సమయం గడిచిపోయింది. అంటే గతంలో వారి అనుభవంలో చూసినటువంటి విషయాలు, అంటే 2001 తర్వాత ఎన్నిసార్లు వారు మన తెలంగాణ కోసం పార్టీని ఎన్ని పదవులు వదిలేసుకున్నారు, కేంద్ర మంత్రి పదవి కావచ్చు, ఎంపీ పదవి కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, రాజీనామాలు, రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులందరూ కూడా రాజీనామాలు చేసినటువంటి విషయాన్ని కూడా వారికి చెప్పి ఇప్పుడు రాష్ట్రం మనం పరిపాలించేటప్పుడు ఏ విధంగా ఉంది, మరి కాంగ్రెస్ పరిపాలనలో ఏ విధంగా ఉంది, మనం తప్పకుండా వస్తాం, అంటే ఇది ఒక టెంపరీ ఫేస్ మాత్రమే, ప్రజలు ఈ కాంగ్రెస్ పార్టీని హర్షించరనేటటువంటి విషయాన్ని ఎమ్మెల్యేలకు అర్థమయ్యే విధంగా మరి కేసీఆర్ గారు చెప్తున్నారు తప్ప ఇంకొక ప్రత్యేకమైనటువంటి కార్యాచరణ ఏం లేదండి.